ఆదాము శరీరం, ఆదాము మట్టితో చేయబడ్డాడు కదా, మట్టితో చేయబడ్డాడు. ప్రాణం ఉందా? లేదు. ఎప్పుడైతే నాసికా రంధ్రాలలో జీవాత్మను ఊదాడో వెంటనే కదా, ఎప్పుడైనా గమనించారా? పుట్టి శ్వాస అనగానే జీవం వచ్చింది. జీవం మాత్రమే కాదు, మీరు చూడండి, ఆయన కన్నులు వేరుగా చేయలేదు, చెవులు వేరుగా చేయలేదు. ఒకవేళ చేతులతో చెవులు చేశాడు అనుకున్నాం, లోపల ఉన్న గుండెను ఎలా చేశాడు, నరాలను ఎలా చేశాడు, కణులను ఎలా చేశాడు, మనలో ఉన్న హార్మోన్స్ ఎలా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఎంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఒక జీవంతో కదా, ఒక ఆత్మ, ఒక శ్వాస, జీవాత్మ ఆ మట్టిలోకి వెళ్ళగానే ఎముకలు వచ్చాయి, నరములు వచ్చాయి, కండరములు వచ్చాయి, కణములు వచ్చాయి, రక్తనాళాలు వచ్చాయి. ప్రతిదీ కూడా మనకి ఏది, మనం బ్రతకడానికి, మనం జీవించడానికి, మనం చెల్లించడానికి, మనం ఉనికి కలిగి ఉండడానికి ఎన్ని అవయవాలు ఉండాలో, ఎన్ని ఎముకలు ఉండాలో, ఎన్ని చెవులు ఉండాలో, ఎన్ని ముక్కులు ఉండాలో, ఎన్ని నాలుకలు ఉండాలో, నాలుక మీద ఎన్ని కదా రుచి గ్రంథులు ఉండాలో, ప్రతిదీ తల వెంట్రుకలతో సహా నీకు ఎన్ని ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి మట్టిలోకి వెళ్ళగానే కదా మట్టి మహిమైశ్వర్యంగా మార్చబడింది. దేవుడు